మరి మీరు ఒక ల్యాండ్ కొనాలంటే ఎలా ఉండాలి, ఓపెన్ ప్లాట్ కొనాలంటే ఎలా ఉండాలి, దీంట్లో కొన్ని చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఫస్ట్ మీరు ఎటువంటి కంపెనీ ఎంచుకోవాలి తెలుసా? చాలా పెద్ద కంపెనీ ఎంచుకోవద్దండి, నిన్ను ఎవరు కేర్ చేయడు. మరీ కొత్త కంపెనీ ఎంచుకోదు, అక్కడ కూడా వాళ్ళకి ఏం తెలియదు. ఒక 5, 6, 7 ఇయర్స్, ఒక 10 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్న కంపెనీని ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇన్వెస్టర్స్ చెప్తున్నాను, అందరు కస్టమర్స్ అంటారు, నేను ఇన్వెస్టర్స్ అంటాను. మీరేం చేయాలి తెలుసా? వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి చూడాలి అక్కడ బాగుందా, అందరూ వస్తున్నారా, వెళ్తున్నారా, అక్కడ సేల్స్ మార్కెటింగ్ వాళ్ళు వస్తున్నారా, ఆ యొక్క కంపెనీ ఎండి కూడా అందరికి కలవడానికి ఈజీగా యాక్సెసిబుల్ ఉన్నాడా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కొంతమంది ఎండీలు ఉంటారండి, లోపల రానివ్వరు. ఇక్కడ మనము టీటీడీలో వెళ్ళి మన తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం ఈజీ, ఇతని కలవడం చాలా కష్టము, లోపల ఏం పని ఉండదు. అంటే అన్ని అక్రమంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దే డోంట్ అలౌ టు మీట్ ఎనీవన్, ఈజీ కలవగలరా. దాని తర్వాత మీరు వెళ్ళాల్సింది ఆ వెంచర్కి వెళ్ళాలి. ఆ ప్లాట్, ఓపెన్ ప్లాట్స్ ఏవైతున్నాయో, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఫార్మ్ ల్యాండ్స్, ఆర్ అపార్ట్మెంట్స్, ఆర్ ఫ్లాట్స్, ఆర్ ఇండిపెండెంట్ హౌసెస్ ఎక్కడ కడుతున్నారో వెళ్ళి చూడండి. అక్కడ చూసిన తర్వాత అక్కడ ఎలా ఉంది, చుట్టుముట్టు వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఈ ఎప్పటి నుంచి వెంచర్ ఉంది, వీళ్ళు ఇంతమంది ఏమైనా కట్టారా, ఎలా కడుతున్నారు, అక్కడ వర్కర్స్ కూడా అడగని చెప్తారు, మీకు కరెక్ట్ చెప్తారు. దాని తర్వాత దాని యొక్క ఎల్పి నెంబర్ అంటారు. ప్రతి ఒక్క దానికి గవర్నమెంట్ ఒకప్పుడు లేకుండానండి, గవర్నమెంట్ ఏమి అలా కొనుక్కునే అమ్మేవాళ్ళు, ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ రెరా నిబంధనలు వచ్చిన తర్వాత ఒక సిస్టమేటిక్గా ఇన్వెస్టర్ ఆల్వేస్ కెన్ బి సేఫ్, 100% సేఫ్. ఆ ఎల్పి నెంబర్ వచ్చి, రెరా నెంబర్ వచ్చి, డిటిసిపిలో ఉందా, హెచ్ఎండిఏలో ఉందా, దేంట్లో ఉంది, వైటీడీఏలో ఉందా, ఎలా ఉందో తెలుసుకొని ఆ నెంబర్ చూసుకొని మీరు వెబ్సైట్లో చూస్తే ఆ యొక్క ప్లాట్ కాగితాలు కానీ, ఆ యొక్క 50 ఏళ్ళ చరిత్ర కానీ, వాళ్ళు ఎప్పుడు ఎండ్ చేస్తున్నారు, ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు, మొత్తం గవర్నమెంట్లో రాసి గవర్నమెంట్ నుంచి డిటిసిపి పర్మిషన్ తీసుకుంది, క్లియర్గా ఉంటుంది. అంటే ఇవన్నీ మనం డబ్బుకి ఎంత కష్టపడుతూ వస్తుంది, మన రక్తాన్ని చెమటగా మారుస్తేనే డబ్బు వస్తుంది కదా, మళ్ళీ అటువంటి డబ్బును అలా ఈజీగా పడగొట్టదు కదా. అందుకోసమే ఇది బాగా చూడండి. దాని తర్వాత మీరు ఇప్పుడు కొనాలా, తర్వాత కొనాలా, ఈస్ట్ కొనాలా, వెస్ట్ కొనాలా, లేదా మన రోడ్డుకు దగ్గర కొనాలా, ఎక్కడి దగ్గర ఉంది ఆలోచించుకొని మీ బడ్జెట్ ప్రకారం కొనండి. కొన్న తర్వాత ఇమ్మీడియట్గా ప్రతి వారం వెళ్ళి చూడొద్దండి ఇంకా, ఎందుకంటే దాన్ని డెవలప్ చేస్తూ ఉంటారు, చక్కగా నడుస్తూ ఉంటుంది. ఎవ్రీ 3 months 4 months చూస్తూ ఉండండి, చక్కగా నడుస్తూ ఉంటుంది. అక్కడ కనుక ఏమాత్రం డెవలప్మెంట్ లేకుండా మీకు అగ్రిమెంట్ ప్రకారం ఖచ్చితంగా అగ్రిమెంట్ ఇస్తారండి. 3 years మెయింటెనెన్స్, 4 years మెయింటెనెన్స్, 5 years మెయింటెనెన్స్ ఇస్తారు. అప్పుడు మీరు గవర్నమెంట్కి కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా ఆ కంపెనీ యజమాని కంప్లైంట్ వచ్చి మీరు మాకు మేనేజ్ చేస్తున్నారు, వై యు ఆర్ నాట్ మేనేజింగ్ అని అడగవచ్చు, క్వశ్చన్ అడగవచ్చు. సో ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ దేనికోసం? మిత్రమా వినండి, ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ఆశీర్వదించండి, ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకోసం అంటే మన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారండి, మన డబ్బు గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారండి, మన ఆదాయం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరండి, ఏదో ఎంటర్టైన్మెంట్ పెట్టి రాజకీయాలు పెట్టి చేసేవాళ్ళు. కానీ మీరు బాగుండాలని ఆలోచించే ఇటువంటి ఛానల్కు నేను ఫుల్ సపోర్ట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. అందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు.